నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఈరోజు ఆదోని ఆర్డీఓ గారిని కలిసి కొన్ని ప్రాధాన్యత అంశాలని వివరించడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పాను, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఊరి అభివృద్ధిలో అన్నింటికంటే ముఖ్యమైనది రోడ్లను వెడల్పు చేయడం అన్న అంశం మీద సుదీర్ఘంగా చర్చ చేశాం. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, సెక్రటరీలతో పాటుగా సర్వేయర్ని కూడా పిలిపించి రోడ్డు వైడనింగ్ అంటే గతంలో 1986లో మనకు మాస్టర్ ప్లాన్ వచ్చింది. అంటే రోడ్ల వెడల్పుకు సంబంధించినటువంటి రోడ్లు ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలా, ఏ విధంగా బిల్డింగ్లు ఉండాలా, ఏ జోన్లు ఏ రకంగా ఉండాలా అన్న అంశం మీద మాస్టర్ ప్లాన్ 1986లో వచ్చింది. తర్వాత 40 సంవత్సరాలు దాన్ని ఎవరు పట్టించుకోలే. తర్వాత 2025లో రోడ్ల వెడల్పును పెంచుతూ ఊరి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా చేసుకోవాలా అనే ప్లాన్ కూడా ఒకటి వచ్చింది. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని అక్రమంగా కట్టినటువంటి బిల్డింగ్లు, అనుమతులు ఒక రకంగా తీసుకొని ఇంకో రకంగా కట్టిన బిల్డింగ్లు, ఆక్రమణలు, వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ల వెడల్పు లేకుండా పోవడం, ట్రాఫిక్ జాములు అయిపోవడం ఈ ఊరి దుస్థితి అది అని చెప్పాం. దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందనే విషయం మీద వీలైనంత తొందరగా రోడ్ల ఈ ఆక్రమణలన్నీ తీసి లేదా ఈ బిల్డింగ్లు ఏ విధంగా కట్టారు వీళ్ళు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మార్కింగ్ చేయాలా అన్న ఉద్దేశంలో చర్చలు జరిపాం. రెండవది, ఊర్లో అక్రమ లేఅవుట్లు, పేదవాడిని ఎక్కువగా మోసం చేస్తున్నటువంటి ఈ అక్రమ లేఅవుట్ల గురించి కూడా చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనుమతులు లేకుండా కొన్ని లేఅవుట్లు, తప్పుడు పత్రాలు పెట్టి అనుమతులు తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టుగా పేదల్ని మోసం చేస్తున్నటువంటి ఇంకో వైపున సమస్య. ఏదో భూమి తక్కువకు వస్తుందిలే అని పేదవాడు వాటిని తీసుకుని తర్వాత నష్టపోయి ఏదో ఇప్పటికీ ఇట్లా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే వాళ్ళ సంఖ్య ఆదోనిలో చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ విషయం కూడా చర్చించాం. ఆదోనిలో దొంగ పట్టాల సమస్య, ఎవరో పేదవాడి పేరు మీద పట్టాలు తీసుకునేది అది మళ్ళీ చేరాల్సిన వాడి చేతికి చేరిపోతుంది. ఎంతసేపు అయినా సరే వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర స్థలం ఉంది, కానీ పేదవాడికి మాత్రం 1 సెంటు స్థలం కూడా లేకుండా పోయింది. దీన్ని కూడా చాలా సీరియస్గా ఆర్డీఓ గారితో చర్చ చేశాం. ఏదో విధంగా ఊరిని బాగు చేయాలంటే 1 రోడ్లు వెడల్పు కావాలా, 2 క్రమబద్ధీకరించినటువంటి లేఅవుట్లు తప్పనిసరిగా ఉండాలి, 3 దొంగ పట్టాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం అవన్నిటివి పోవాలా. ఈ 3 అంశాలని ఏ విధంగా చేయవచ్చు అని ఆర్డీఓ గారిని చర్చించాను. ఇదే విషయాన్ని ఆర్డీఓ గారితో ఏదైతే చర్చించానో ఇదే నేను సోమవారం నుంచి అసెంబ్లీ జరగబోతా ఉంది, 6 రోజుల పాటు అంటున్నారు. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారితో కానీ, ఉప ముఖ్యమంత్రి గారితో కానీ, మంత్రులతో కానీ అసెంబ్లీలో మనకు కావాల్సిన అంశాలని, మన ప్రాధాన్యత అంశాలని ప్రభుత్వం ముందు కూడా పెడతాను. అసెంబ్లీ నుంచి వెనక్కు రాగానే సీరియస్గా ఈ ఇష్యూని పర్సూ చేస్తూ ఈ అంశాలని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాను.